ఓం శ్రీ సాయినాథాయ నమః. మనము ఈరోజు ఒక మహారాజు ఒక చేపలు పట్టేవాడి గురించి ఒక చిన్న కథను తెలుసుకున్నాము. ఒక చేపలు పట్టేవాడు ఒకరోజు ఒక చేపను తీసుకొని మహారాజు దగ్గరికి వెళ్ళాడంట. ఆ చేప మహారాజు గారికి సమర్పించి ఇలా అన్నాడంట, మహారాజా, ఈ చేప చాలా ప్రత్యేకమైనది, ఇది మీ దగ్గర ఉంటే బాగుంటుంది అని అన్నాడు. చేప చాలా బాగుందని రాజుగారు ముచ్చటపడి ఆ చేపను తీసుకొని అతనికి 5,000 వరహాలు ఇచ్చి పంపించేశాడు. అది చూసిన మహారాణికి ఇంత చిన్న చేపకి 5,000 వరహాలు ఇవ్వడము చాలా ఎక్కువ అనిపించింది. 5,000 వరహాలు ఇవ్వడము రాణిగారికి నచ్చలేదు. రాజుగారితో ఇలా అన్నది, మహారాజా, చేపను తెచ్చి ఇచ్చిన అతనికి 5,000 వరహాలు ఇవ్వడం నాకు నచ్చలేదు. ఆ చేప ఇచ్చేసి ఆ వరహాలను వెనక్కి తీసుకోండి. దానికి మహారాజు ఇలా అన్నాడు, ఒక చేపలు పట్టి బ్రతుకుతున్న వ్యక్తికి ఇచ్చిన కానుకను వెనక్కి తీసుకోవడం మంచిది కాదు, ఆ ఆలోచన మానుకో అని అన్నాడు మహారాజు. కానీ ఆ రాణి ససేమిరా ఒప్పుకోలేదు. ఎలాగైనా వరహాలను వెనక్కి తీసుకోవాలని రాజుగారికి ఒత్తిడి చేసింది. రాజు చేసేదేమీ లేక ఒప్పుకొని ఎలా వెనక్కి తీసుకోవాలో అది కూడా రాణిని చెప్పమని అడిగాడనమాట. దానికి రాణి ఇలా అన్నది, చేప ఆడో మగో అడిగి తెలుసుకోండి. వాడు ఆడదే అంటే మాకు మగది కావాలి అని, మగ చేప అంటే మాకు ఆడచేపే కావాలి అని చెప్పి తెలివిగా చేపను వెనక్కి ఇచ్చి వరహాలు వెనక్కి తీసుకుందాం అని అన్నది. అప్పుడు రాజుగారు ఆ చేపలు పట్టేవాడిని పిలిచి చేప ఆడదా మగదా అని అన్యమనస్కంగా అడిగాడు. దానికి ఆ చేపలు పట్టేవాడు ఇలా సమాధానం ఇచ్చాడు, మహారాజా, ఆడచేప కాదు, మగ చేప కాదు, చాలా వింతైన చేప కాబట్టే మీకు తెచ్చి ఇచ్చాను అని అన్నాడు. ఆ సమాధానానికి మెచ్చిన మహారాజు గారు మరొక 5,000 వరహాలు ఇచ్చాడు. అలా ఇస్తున్నప్పుడు ఒక వరహా జారి కింద పడిపోయింది. దానికోసం అతను వెతుకుతుండగా మహారాణి మళ్ళీ ఇలా అన్నది, చూశారా మహారాజా, వాడి పిసినారితనం లేఖితనం, మిమ్మల్ని ఎలా బురిడి కొట్టించి మరొక 5,000 వరహాలు కొట్టేశాడు అని అన్నది. రాజుగారు అతన్ని ఇలా అడిగారు, నీకు 10,000 వరహాలు ఇచ్చా కదా, మళ్ళీ కింద పడిపోయిన ఒక్క వరహా కోసం ఎందుకు అంతలా వెతుకుతున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ చేపలు పట్టే వ్యక్తి, మహారాజా, నా కుటుంబానికి సరిపడా సంపాదనను మీరే నాకు కల్పిస్తున్నారు. అలాంటిది మీరంటే నాకు చాలా గౌరవం. ఆ వరహా మీద మీ రూపు ఉంటుంది కదా, పొరపాటున కూడా దాన్ని ఎవరూ తొక్కడం నాకు ఇష్టం లేదు మహారాజా, అందుకే ఆ ఒక్క వరహాను వెతుక్కుంటున్నాను, నన్ను క్షమించండి మహారాజా అని విన్నవించుకున్నాడు. అది విన్న మహారాజుకి మరొక 5,000 వరహాలు కానుకగా ఇచ్చి పంపించారు. నీతి: మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని తక్కువగా అంచనా వేయకూడదు. చదువుకోకపోయినా వారికి తెలివితేటలు ఉండవని, బాగా చదువుకున్నాం కాబట్టి మాకు బాగా తెలివితేటలు ఉన్నాయని అభిప్రాయానికి రాకూడదు. కొంతమంది జీవితమే ఎన్నో తెలివితేటలను, అనుభవాలతో కూడిన శక్తులను ఇస్తుందని తెలుసుకోవాలి. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం శ్రీ సాయిరామ్. నమస్కారం. మీకు నేను చెప్పిన స్టోరీ నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.